ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు. గాంధీలంటే గాడ్సేలకు భయం. భారత స్వాతంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గాంధీలంటే మతోన్మాద గాడ్సేలకు భయం. అభినవ గాంధీ మిస్ మీనాక్షి నటరాజన్ గారు గాంధేయ సిద్ధాంతంతోన పూర్తిగా ఒక ధర్మంగా ఈ వ్యవస్థలో నీతి నిజాయితీకి మారుపేరు మీనాక్షి నటరాజన్ గారు. అలాంటి మహోన్నతమైన గొప్ప వ్యక్తి గారిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ జేబు సంస్థ రాజ్యసభగా నామినేషన్ వేస్తే తిరస్కారం గురి కావడం జరిగింది. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, కేవలం నోటీస్తోన ఈరోజు సీట్ చోరీ బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. అంటే ఎంత పెద్ద కుట్ర యావత్ దేశ ప్రజలు మనంతా గమనించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే కేవలం మతోన్మాద రాజకీయాలే ఈ దేశంలో ఉండాలని కోరుకుంటున్నారా? ఈ సమాజం ఎటుపోతుంది? ధర్మం 4 పదాలని చెప్పే మతధర్మ బీజేపీలారా, ఖబర్దార్. మీరు అవకాశం లేకున్నా మీరు 3 ఎంపీలు వేసినారు అంటే దానికి ఎంత పెద్ద కుట్ర ఉంది. అంటే గతంలో ఓట్ చోరు చేసేవాళ్ళు ఇప్పుడు సీట్ చోరు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిజంగా కూడా ఈరోజు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన ఈ దేశంలో ఎలాంటి నిర్మాణం జరగాలనేది మనందరం కోరుకున్నాం. కానీ ఈరోజు కుట్రపూరితంగా బీజేపీ పార్టీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక జైలు సంస్థగా మార్చి మీనాక్షి నటరాజన్ గారి వాళ్ళని తిరస్కరించడం చాలా బాధాకర విషయం. దేశం మొత్తం గ్రహిస్తుంది. గతంలో ఆదాయ సంస్థ సంబంధించిన వ్యక్తికి 24 గంటలు టైం ఇచ్చారు. ఇప్పుడు అలాంటి టైం ఇవ్వకుండా ఎలక్షన్ స్కూటీ టైం కల్లా ఏమనకుండా కావాలని కుట్రతోన ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి అభినవ గాంధీ తిరస్కరణ చేయడం జరిగింది. అంటే బీజేపీలకు గాంధీలంటే భయం. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం గాడ్సేతో ఉన్నది కాబట్టి యావత్ దేశ ప్రజలారా దీన్ని ముక్తంగా ఖండిద్దాం. ఖచ్చితంగా స్టాండ్ విత్ మీనాక్షితో అందరం కలిసి మనము ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మనము ఈ ఒక్కరితో కాకుండా దేశం మొత్తం కూడా స్టాండ్ విత్ మీనాక్షి గారితో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ డాక్టర్ కేతూరి వెంకటేష్, ఓబీసీ టీపీసీ కన్వీనర్. నమస్కారం. జై హింద్, జై భీమ్, జై బాపు, జై కాంగ్రెస్.